ఇక చంద్రబాబు నాయుడు విషయానికి వస్తే, చంద్రబాబు నాయుడు ఇంకొక 5 నెలల్లో 75 సంవత్సరాలు వస్తాయి. అతను తన బ్రదర్ లాగానే మెంటల్గా సెనైల్ అయిపోయాడు. అతనికి మతి భ్రమించింది. ఏం మాట్లాడుతున్నాడో అతనికే అర్థం కాదు, ఏం చేస్తున్నాడో అతనికే అర్థం కాదు. ఆయన తీసుకునే నిర్ణయాలన్నీ కూడా ప్రజా వ్యతిరేక నిర్ణయాలే తీసుకుంటా ఉన్నాడు. ఇప్పుడు ప్రస్తుతం ఈ యొక్క సెనైల్ అయినటువంటి ఈ చంద్రబాబు నాయుడు ముందున్నటువంటి కర్తవ్యం ఒక్కటే, రాష్ట్ర అభివృద్ధి కాదు, ప్రజల శ్రేయస్సు కాదు, చంద్రబాబు నాయుడు ముందున్నటువంటిది జగన్మోహన్ రెడ్డి గారి మీద కక్ష తీర్చుకోవాలి అన్నటువంటిదే ఒక కర్తవ్యంగా ముందుకు పెడతా ఉన్నాడు. దానికి ఒక కారణం కూడా ఉంది. గతంలో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఆయన ముఖ్యమంత్రిగా ఉండగా స్కిల్ డెవలప్మెంట్ స్కామ్లో ఇతను 55 రోజులు జైల్లో ఉండొచ్చినటువంటి వ్యక్తి. చంద్రబాబు నాయుడు అనేటటువంటి వ్యక్తి ఒక క్రిమినల్. ప్రతి ఒక్కరిని తను క్రిమినల్ అంటాడు, తనే క్రిమినల్ అన్నటువంటి విషయం కానీ అతను అర్థం చేసుకోడు. చంద్రబాబు నాయుడు అనేటటువంటి ఒక క్రిమినల్ ఆ 55 రోజులు జైలు జీవితం అనుభవించాడు. కాబట్టి ప్రతి ఒక్కరిని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని, ఆయన ఫాలోయర్స్ని, నన్ను కూడా ఇంక్లూడింగ్ ఆయన ఫాలోయర్గా నన్ను, ప్రతి ఒక్కరిని ఇబ్బంది పెట్టాలి, కేసులు పెట్టాలి, జైలుకు పంపించాలి అన్నటువంటి ఉద్దేశంతోనే అతను సీఎంగా ఈరోజు వ్యవహరిస్తున్నాడు అన్నటువంటి విషయంలో ఎటువంటి సందేహం లేదు. కార్యకర్తలందరూ, వైఎస్ఆర్సీపీ కార్యకర్తలందరికీ కూడా కొన్ని వేల కేసులు, వందల వేల సంఖ్యలో కేసులు పెట్టడం, తీసుకెళ్లి కార్యకర్తలన్నింటినీ పోలీసుల చేత హింసించడం, ఇదే ఒక ప్రధానమైనటువంటి అంశంగా పెట్టుకున్నాడు. ప్రతిరోజు తను చేస్తున్నటువంటి అభివృద్ధి శూన్యం, తను ఇస్తున్నటువంటి పథకాలు ఏది కూడా ఇవ్వట్లేదు. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి సంక్షేమ పథకాలన్నీ అమలు చేయకుండా ప్రతిరోజు ఏదో ఒక కొత్త ఇష్యూని తీసుకొచ్చి ప్రజలను మభ్యపెట్టడమే తన యొక్క ధ్యేయంగా ఈరోజు పరిపాలన అన్నటువంటిది ముందుకు సాగుతూ ఉంది. ఈ కేసు